Hello everyone, welcome to my channel Voice of Kirti. ఈరోజు మేము సిడ్నీలో ఉన్న కార్లింగ్ఫర్డ్లో ఒక చర్చ్కి వెళ్ళాము. ఇక్కడ జనరల్గా ఫారిన్ కంట్రీస్లో డిసెంబర్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో అప్పటి నుంచే వాళ్ళు సెమీ క్రిస్మస్ అని చర్చ్లో జరుపుకుంటారు, ఫుల్ లైటింగ్స్ తీసుకుంటారు. సో ఈ చర్చ్కి డెకరేషన్ ఎట్లా చేశారు అండ్ కాంపౌండ్ మొత్తం క్రిస్మస్ థీమ్తో లైటింగ్స్ ఎట్లా వేశారనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. క్రిస్మస్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చే వన్ ఆఫ్ ది ఐటమ్స్ క్రిస్మస్ ట్రీ కదా. సో ఇది క్రిస్మస్ ట్రీ అనమాట. జస్ట్ నార్మల్ పోల్కి వాళ్ళు వైరింగ్ చుట్టారు. అలాగే అక్కడ ఉన్న కాంపౌండ్లో ఉన్న చెట్లకి కూడా ఫుల్ లైట్స్ వేసారనమాట. సో క్రిస్మస్ ట్రీస్ అన్న థీమ్ కోసం ప్రతి చెట్టుకి ఇట్లా లైట్స్ వేసారు. క్రిస్మస్ అంటే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది క్రిస్మస్ స్టార్ అనమాట. సో ఇక్కడ 3 స్టార్స్ పెట్టారు. లైక్ చూడటానికి వచ్చిన వాళ్ళు దీన్ని ఒక ఫోటో బూత్ టైప్లో అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతున్నారనమాట. క్రిస్మస్కి స్టార్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఆ స్టార్ వల్లనే జీసస్ పుట్టాడు అనేది చాలామందికి తెలిసిందనమాట. అండ్ ఈ చర్చ్ కాంపౌండ్లో ఇది పెద్ద క్రిస్మస్ ట్రీ, మెయిన్ రోడ్డుకి ఫేస్ చేస్తూ ఇది ఒక క్రిస్మస్ ట్రీ. అండ్ జీసస్ పుట్టిన తర్వాత వెంటనే ఒక స్టార్ని బట్టి 3 రాజులు 3 వేరే ప్రాంతాల నుంచి జీసస్ని చూడడానికి వెళ్తారనమాట. సో ఆ 3 రాజుల్ని చూపిస్తూ ఈ స్టాచ్యూస్ పెట్టారనమాట. అప్పట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే వాళ్ళు ఒంటెల్ని యూజ్ చేస్తారు కాబట్టి సో రాజులు ప్లస్ ఒంటెల్ని ఇక్కడ స్టాచ్యూస్ లాగా మనం చూడొచ్చు. నెక్స్ట్ క్రిస్మస్ క్రిబ్కి వే అనమాట. ఇది చాలా సింపుల్గా పెట్టారు. అండ్ ఆ 3 చెట్లు మాత్రం రెయిన్బో లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది క్రిస్మస్ క్రిబ్ వచ్చేసి జీసస్ పశువుల పాకలో పుట్టాడనమాట. సో పశువుల పాకకి గుర్తుగా అక్కడ ఒక గాడిదని అండ్ ఒక చిన్న గొర్రెపిల్లని పెట్టారు. అండ్ ఇది జీసస్ని హోల్డ్ చేస్తూ మేరీ మాత అండ్ జోసెఫ్ గారు వైట్ కలర్ స్టోన్ ఇలా సింపుల్గా క్రిప్ పెట్టారు. అండ్ వెనక 3 స్క్రీన్స్ వీటి షాడో రిఫ్లెక్ట్ అయ్యేలాగా పెట్టారు. అండ్ ఇది ఆ స్టార్ గురించి మనం చెప్పుకున్నాం కదా. అండ్ ఇది క్రిప్ దగ్గర నుంచి ఓవరాల్ చర్చ్ అండ్ లైటింగ్ వ్యూ అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి.